Welcome to the math class. Today I am discussing about one more problems on non-constant coefficients. Problem number 2. Solve x into d square y by dx square plus x minus 2 plus x minus 2 into dy by dx minus 2y is equal to x cube is equal to x cube. Now the answer is, see, the given differential equation is x into d square y by dx square plus x minus 2 into dy by dx minus 2y is equal to x cube. సార్ ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇది ఈ మెథడ్లోనే ఎలా మనం చేయాలని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సెకండ్ ఆర్డర్ ఇచ్చాడు చూడండి, హయ్యర్ ఆర్డర్ అంటే నాన్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ సెకండ్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి సో ఈ మెథడ్లో చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఎక్స్ అనేది ఉండకూడదు, ఓన్లీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కానీ డి క్యూబ్ వై బై డిఎక్స్ స్క్వేర్ కానీ అలా ఉండాలి. ఈ ఎక్స్ ఉండకూడదు కాబట్టి డివైడింగ్ బై ఎక్స్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి the given equation in the standard form అంటే ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ డివైడ్ చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ అంటే 1 మైనస్ 2 బై ఎక్స్, అంటే దీన్ని డివైడింగ్ చేస్తే డివైడింగ్ బై ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది, 1 మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, వేర్ పి ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా పి, డివై బై డిఎక్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పి అంటే 1 మైనస్ 2 బై ఎక్స్ అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై ఎక్స్ అండ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 3 వచ్చినాయి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత నౌ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ పీ ప్లస్ క్యూఎక్స్ని వెరిఫై చేసుకోవాలి. అది కనుక జరిగితే, ఇది కనుక పీ ప్లస్ క్యూఎక్స్ని అంటే క్యూని ఎక్స్తో మల్టిప్లై చేసి ప్లస్ పీ యాడ్ చేస్తే ఈక్వల్ టు 0 కనుక వస్తే అప్పుడు కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఎవరంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. రెండోది ఏంటిది, 2 ప్లస్ 2px ప్లస్ క్యూఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కనుక వస్తే, అంటే ఇది చెక్ చేయాలి. ఇది జరగకపోతే ఒకటి అనేది ఫెయిల్ కనుక అయితే సెకండ్కి రావాలి. సో రెండోది చెక్ చేసుకోవాలి. అది కనుక జరిగితే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే, థర్డ్ పాయింట్ వచ్చి 1 ప్లస్ పీ ప్లస్ క్యూ, దీన్ని చెక్ చేసుకోవాలి. ఈక్వల్ టు కనుక 0 వస్తే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, రైట్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి ఒకటి, ఇది మూడింటికి ప్లస్లు ఉన్నాయి కదా, 1 మైనస్ పీ ప్లస్ క్యూ ఇది ఈక్వల్ టు 0 చెక్ చేసుకోవాలి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ 4 అనేవి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనమాట. ఎందుకని ఇవి చెక్ చేసుకొని వీటిల్లో ఏది సాటిస్ఫై అయితే అదనమాట. కాబట్టి ఇవి 4 ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే పి అంటే 1 మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ క్యూ అంటే ఇది, మా క్యూని ఎక్స్తో మల్టిప్లై చేయండి అంటే ఒక ఎక్స్ అంటే మైనస్ 2 అవుతుంది. అంతేగా మైనస్ 2x బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ 2 ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తే 0 అవ్వదుగా, కాబట్టి ఫస్ట్ ఇది ఫెయిల్ అయిపోయింది. ఇకపోతే మనకి సెకండ్ది 2 ప్లస్ 2
ప్లస్ 2px ప్లస్ qx స్క్వేర్ ఇది కూడా జరగదు. ఇకపోతే ఏం జరుగుతుందంటే లాస్ట్ చూడండి 1 మైనస్ p ప్లస్ q జరిగేటట్లు ఉంది. చూడండి ఇది 0 అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. 1 మైనస్ ఇంటూ p అంటే -1 ప్లస్ 2/x. q అంటే ఎంత -2/x. ఇది క్యాన్సిల్, -1 ప్లస్ 1 క్యాన్సిల్ ఈక్వల్ టు 0. అంటే దేర్ ఫోర్ 1 మైనస్ p ప్లస్ q ఈక్వల్ టు 0 అయ్యింది కాబట్టి దేర్ ఫోర్ అప్పుడు ఎవరు మనకి మూడోది ఇది లాస్ట్ జరిగింది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ద కాంప్లిమెంటరీ సొల్యూషన్. అంటే y ఈజ్ ఈక్వల్ టు అంటే e పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ఏంటిది ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో ఒక పార్ట్ అయింది. నౌ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఇక్కడ చూడండి. వెయిట్ ఈ ప్రాబ్లమ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటిదంటే y ఈజ్ ఈక్వల్ టు uv. ఇది జనరల్ సొల్యూషన్ ఫార్ములా. అంటే నేను నా టార్గెట్ ఏంటి u కనుక్కోవాలి, v ఫైండ్ అవుట్ చేయాలి. సో u వచ్చేసింది మనకి. అంటే దట్ ఈస్ u ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇకపోతే vని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు జనరల్ సొల్యూషన్ వస్తుంది అనమాట. కాబట్టి లెట్ y ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v. u అంటే e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ v, స్మాల్ v అనమాట. వేర్ v ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x ఓన్లీ. ఆ వచ్చే v కూడా xలోనే ఉంటుంది ఫంక్షను. v ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x ఓన్లీ. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే వచ్చిందో అంటే దీన్ని ఇక్కడ జాగ్రత్తగా వినండి. సబ్స్టిట్యూటింగ్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ v. అంతేగా దీనిగా ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేస్తే అప్పుడు ఏది వస్తుందంటే ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ రాస్తున్నాను. d స్క్వేర్ స్మాల్ v బై dx స్క్వేర్ ప్లస్ ఈ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు p ప్లస్ 2/u ఇంటూ du బై dx ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై U. ఓకేనా? సో ఇది వస్తుంది. అలాగే వేర్ u ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్. మీరు ఎగ్జామ్లో ఏం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ vని అంటే మనకి ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ d square v by dx square ప్లస్ p అంటే ఎంత మనకి 1 మైనస్ 2/x ప్లస్ 2/u అంటే మనకి ఎంత వచ్చింది e పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది కదా, ఇంటూ du బై dx అంటే మైనస్ ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశాను ఇంటూ dv బై dx. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ R బై యూ అంటే R అంటే ఎక్స్ స్క్వేర్ బై యూ అంటే ఈ పవర్ బై అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ న్యూమరేటర్లోకి తీసుకువెళ్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ సో ఇలా వచ్చింది మనకి. దట్ ఇంప్లాయిస్ d square v by dx square మైనస్ కామన్ తీస్తే 1 ప్లస్ 2/x ఇంటూ dv బై dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ రెండు క్యాన్సిల్, అప్పుడు ఇక్కడ -2 అవుతుంది. -2 + 1 ఉంది అంటే -1
-1 -2/x మిగులుతుంది. ఇక్కడ నుంచి మనం మైనస్ కామన్ తీస్తే అప్పుడు 1 + 2/x అనేది మిగులుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. లెట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఉంది ఇది. లెట్ dv/dx ఈజ్ ఈక్వల్ టు V. ఇది అనుకుంటే దీన్ని డెరివేటివ్ చేస్తే d²v/dx² ఈజ్ ఈక్వల్ టు dv/dx. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఈ ఫ్రమ్ 2 and 3 ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఫ్రమ్ 2 and 3 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్టెప్ ఒకటి, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి ఈ 2 స్టెప్స్ ఇవి మనకి వర్కింగ్ రూల్స్లో ఇచ్చేసాడు. యాక్చువల్గా చేయాలి అవసరం లేదు, కానీ ప్రాబ్లంలో చేయాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకొని రాసుకుంటే సరిపోతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 2 and 3లో నుంచి d²v/dx² అంటే dv/dx రాసుకోవచ్చు కదా, dV/dx. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బ్రాకెట్ ఓపెన్ 1 + 2/x ఇంటూ dv/dx అంటే V అనుకున్నాం కదా. సో V దట్ ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ e⁻x. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇది ఎలా ఉందంటే విచ్ ఈజ్ లీనియర్ ఇన్ v and x లో ఉంది. V and x లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది అంటే అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏమవుతుంది? e∫pdx కదా. కాబట్టి e∫p అంటే ఎంత అవుతుంది? e∫p అంటే -1 -2/x ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు e∫ -1 ఇంటూ dx అంటే ఎంత అవుతుంది? -x మైనస్ ఆ 2 పక్కన పెట్టేస్తే -2 log x. దట్ ఈజ్ ఈక్వల్ టు e∫ -x ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ ఏముంటుంది? ఇంకా ఇంటిగ్రల్ ఇక మనం ఫైండ్ అవుట్ చేసింది. -2 అంటే పవర్లోకి వెళ్ళిపోతే log x పవర్ -2కి వెళ్ళిపోతుంది. అంతేగా? అంటే దీనికి e∫x డివైడెడ్ బై ఈ లాగు ఇది క్యాన్సిల్ అయిపోతే x² ఉంటుంది. x⁻−2 డినామినేటర్లో రాస్తే x² అవుతుంది. సో దిస్ ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్. ఎవరికి ఇది జనరల్ సొల్యూషను? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆఫ్ ఈక్వేషన్ 4 ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. కానీ y లేదు ఇక్కడ, v ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? e∫x/x². దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx కదా. q అంటే x³ ఇంటూ e∫x ఇంటూ dx ప్లస్ c కాన్స్టెంట్ c ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది మనకు అప్పుడు? ఎంత అవుతుందంటే x³ ఇంటూ e∫x ప్లస్ c. రైట్, ఇక్కడ వరకు ఉంచండి. దీనికి ఇంటిగ్రేటింగ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. దట్ ఇంప్లాయిస్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. రైట్, జనరల్ సొల్యూషన్. తర్వాత v ఇంటూ ఇంటిగ్రల్ x² ఇంటూ dx అంటే ఇక్కడ x³ ఉంది కదా. వెయిట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏంటిదంటే జనరల్ సొల్యూషన్ ఏంటి? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ అంటే మనకి ఎంత వచ్చింది? లాస్ట్ క్వశ్చన్లో q ఈజ్ ఈక్వల్ టు అన్నాం కదా. బ్యాక్కి వెళ్దాం. q ఎంత? -2/x ఉంది. q x² ఇంటూ e∫x ఇంటూ
e power minus x divided by x square into dx plus c. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఎక్స్, ఈ రెండు క్యాన్సిల్. అలాగే ఎక్స్ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఓన్లీ ఇంటిగ్రల్ డిఎక్స్ ఉంటుంది, అంటే ఎక్స్ ప్లస్ సి కాన్స్టెంట్. అంటే దట్ ఇంప్లాయిస్ వి ఇంటూ ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి వచ్చింది. దట్ ఇంప్లాయిస్ వి ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ దీంతో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, వి అంటే ఏంటి, స్మాల్ డివి బై డిఎక్స్గా. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ అటు వెళ్తే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో అటు ఇది కూడా అటు వెళ్ళిపోతే ఇది వచ్చిందనమాట. తర్వాత దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇంటిగ్రల్ dv by dx, that is equal to integral x cube into e power of x into dx plus integral constant కాబట్టి c into x square into e power of x into dx. that implies integral dv by dx అంటే ఎంత, v, small v. దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి బై పార్ట్స్ అప్లై చేద్దాము. బై పార్ట్స్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఈ పవర్ ఆఫ్ ఎక్సే. తర్వాత మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3x స్క్వేర్, అంటే 3 బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఇంటూ దీన్ని కూడా ఇలా ఉంచేద్దాం, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. వి ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ సి మైనస్ 3, ఈ రెండు కామనేగా. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సి మైనస్ 3 కామన్ తీస్తే అప్పుడు మనకి ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. వి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇదంతా మనం తెలివితేటలతో చేసుకుంటా వెళ్ళటమే, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళటమే ఇంకా. ప్లస్ సి మైనస్ 3 మరలా దీనికి కూడా బై పార్ట్స్ అప్లై కనుక చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x, డి బై డిఎక్స్ ఆఫ్ అంటే 2x అంటే 2 ఇంటూ ఎక్స్, మళ్ళీ ఇంటిగ్రల్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ c1 ప్లస్ సి ఆల్రెడీ యూజ్ చేసాం కదా ప్లస్ c1. మరలా v ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ అగైన్ మరలా దీనికి డెరివేటివ్ చేస్తే అప్పుడు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టోటల్గా ఈ పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది ఇంటూ డి ప్లస్ c1. సో ఇదనమాట, ఇంతతో సరిపోతుంది. దేర్ఫోర్ ఇదంతా స్మాల్ వి అనమాట. దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ వి. అంటే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు u అంటే మనకి ఎంత వచ్చింది, u అంటే ఈ పవర్ u అంటే ఇక్కడ వచ్చింది చూడండి, u ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ వచ్చింది. u అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ వి అంటే ఇప్పుడు వచ్చిందంతా రాసేయండి, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ c1. This is the required general solution. The required general solution of the given differential equation. Hence solved. So this is the method. And one more problem, solve x square into y double dash.
వై డబల్ డాష్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. వై డబల్ డాష్ అంటే అంత డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఒకవేళ ఇలా ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు, మీకు తెలుసు ఆల్రెడీ. వై డబల్ డాష్ అంటే -2x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై డాష్. వై డాష్ అంటే dy బై డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ ఆర్ అనుకుంటాం. దీన్ని నార్మల్ మెథడ్లో రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. తర్వాత డివైడింగ్ బై, ఇక్కడ అవసరం లేదు కదా, ఎక్స్ స్క్వేర్ అవసరం లేదు కదా, కాబట్టి డివైడింగ్ బై ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే వీ గెట్ ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ dy బై dx ప్లస్ 2 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వేర్ p ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 అండ్ q ఈజ్ ఈక్వల్ టు, q అంటే ఎంత అవుతుంది అప్పుడు 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ అండ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏది అవుతుంది అది. నౌ వీ హ్యావ్ టు చెక్ p ప్లస్ qx చెక్ చేసుకుంటే -2 బై ఎక్స్ -2 ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దేర్ ఫోర్ ఫస్ట్ దేగా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ complementary function of equation 1. Let y is equal to u into v is a general solution. కాబట్టి అంటే దట్ ఇంప్లైస్ y is equal to u అంటే మనకి x గా వచ్చింది మనకి, అంటే దట్ ఈజ్ ఇక్కడ రాసుకోండి, దట్ ఈజ్ u is equal, మీకు ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని u అనుకోవడమే. ఆ 4 కాంప్లిమెంటరీ, ఇది పార్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కదా, 4 ఉంటాయి కదా మనకి, ఆ 4 ఇట్లో ఏదో ఒకటి ఫిక్స్ అయ్యింది కాబట్టి దాన్ని u అనుకోవడమే. కాబట్టి u అంటే x ఇంటూ v. ఇన్ ద సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ డి స్క్వేర్ వై బై డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్లస్ పి ప్లస్ నోటుకు వచ్చేయాలి, ఇది పి ప్లస్ 2 బై యూ ఇంటూ du by dx ఇంటూ dv బై dx. r అంటే ఎంత మనకి, క్యాపిటల్ ఆర్ బై యూ కదా, క్యాపిటల్ ఆర్ బై యూ. దీన్ని చేస్తే డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పి అంటే -2 బై ఎక్స్ -2 ప్లస్ 2 బై ఎక్స్ ఇంటూ dv బై dx. అంటే du బై dx అంటే u అంటే సబ్స్టిట్యూట్ చేసి du బై dx అంటే 1 ఇక్కడ, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు x బై ఎక్స్ అంటే 1, ఇక్కడ కూడా 1. అలాగే దట్ ఇంప్లైస్ డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ -2 ఇంటూ dv బై dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ దీన్ని ఈక్వేషన్ 2 అంటారా, దీన్ని మనకి ఇది కదా, దీన్ని 2 అందాం, దీన్ని 3 అనుకోండి. లెట్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ V. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dv బై dx. దేర్ ఫోర్ దీని ఈక్వేషన్ 4 ఫ్రమ్ 3 and 4 from
3 and 4 అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకేమొస్తుంది, dv by dx minus 2 into v is equal to 1. అంటే therefore which is linear in v and x, which is linear అంటే therefore integrating factor is equal to e power integral p dx అంటే minus 2 into dx అంటే minus 2x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీకు ఫార్ములా వచ్చు కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. therefore general solution is v into integrating factor that is equal to integral q into integrating factor into dx plus c that is equal to e power integral e power of 2x అంటే e power of minus 2x by minus 2 plus c that is equal to దీన్ని ఎలా రాసుకోవచ్చు, minus 1 by 2 into minus 1 by 2 into e power minus 2x plus c. ఓకేనా. therefore dv by dx అంటే వేరియబుల్ సెపరబుల్ చేయడానికి dv by dx is equal to minus 1 by 2 into e power minus 2x plus c integrating on both sides చేస్తే integral dv by dx that is equal to minus 1 by 2 పక్కన పెట్టేస్తే integral e power minus 2x into dx plus c. that implies dv by dx అన్న స్మాల్ v అన్న ఒకటే, నో ప్రాబ్లం. ఓకేనా. minus 1 by 2 into dx minus 1 by 2 into విడివిడిగా రాస్తే dx plus c into integral e power 2x into dx that is equal to v is equal to minus 1 by 2 into x plus c into e power 2x by 2 మళ్ళీ ప్లస్ c1 రాసుకోవచ్చు, ఇంకొక కాన్స్టెంట్ కదా c1. this is the therefore the required general solution is y is equal to u into v. అంటే y is equal to u అంటే మనకి ఎంత వచ్చింది, పైన u అంటే x వచ్చింది అంటుంది కదా, u అంటే x ఇంటూ v అంటే ఇగో ఇది minus x by 2 plus c into e power 2x by 2 plus c1, hence solved. So this is the procedure we have to solve any problem by using the above conditions. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.